హలో మీ ఫ్యామిలీ డే 3 ఆఫ్ పిఎల్సి అండ్ ఎస్కాడా సిరీస్. లాస్ట్ షాట్లో మనం ఏ లోడ్ని అయినా కానీ ఎలా కంట్రోల్ చేయాలి, ఎందుకు సేఫ్గా కంట్రోల్ చేయాలి అని మాట్లాడుకున్నాం. ఆ షార్ట్ చూడపోతే కింద క్లిక్ చేసి చూసేయండి. ఇప్పుడు ఏంటి అంటే పిఎల్సి అంటే ఏంటి, ఎస్కాడా అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఈ రెండింటి గురించి తెలుసుకునే ముందు వీటిలో మెయిన్ థింగ్ అయిన ఒక దాని గురించి తెలుసుకోవాలి. అది ఏంటంటే రిలే. అసలు ఈ రిలే అంటే ఏంటంటే ఇది కూడా ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. అంటే మనం స్విచ్ని ఎలా యూస్ చేస్తాం, ఏదైనా లోడ్ని ఆన్ చేయడానికి యూస్ చేస్తాం. అది ఎలా ఆన్ చేస్తాం, మాన్యువల్ గా మనం మన ఫింగర్స్ యూజ్ చేసి ఆన్ చేస్తాం. కానీ ఈ రిలేకి వస్తే దీంట్లో ఒక కాయిల్ అనేది ఉంటది. ఆ కాయిల్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే దాంట్లోకి డీసీ సప్లై పంపిస్తామో అది ఎనర్జైజ్ అయ్యి మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. అక్కడ ఉన్న నార్మల్లీ ఓపెన్ మరియు నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్స్ ని ఎప్పుడైతే అది ఎనర్జైజ్ అవుతుందో మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అయ్యి నార్మల్ గా ఓపెన్ గా ఉన్న కాంటాక్ట్ నేమో క్లోజ్ చేస్తుంది, అంటే స్విచ్ ఆన్ అవుతుంది. నార్మల్ గా క్లోజ్ లో ఉన్న కాంటాక్ట్ నేమో ఎప్పుడైతే ఎనర్జైజ్ అవుతుందో ఓపెన్ చేస్తుంది, అంటే స్విచ్ ఆఫ్ చేస్తుంది. అంటే ఈ రిలేని రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్, అంటే మన ఇంట్లో ఉండే స్విచ్చెస్ లాగానే ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడే కరెంట్ పాస్ అయ్యి లోడ్ అనేది వర్క్ అవుతుంది. ఇది కూడా అలానే నార్మల్లీ ఓపెన్. ఎన్సి నార్మల్లీ క్లోజ్, అంటే ఇది నార్మల్ గా ఉండటమే క్లోజ్ లో ఉంటది, అంటే సర్క్యూట్ అనేది క్లోజ్ లోనే ఉంటది. లోడ్ ని కనెక్ట్ చేయగానే వెంటనే వర్క్ అవుతుంది. ఇలా ఈ నార్మల్లీ ఓపెన్, ఈ నార్మల్లీ క్లోజ్ అనేది సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కాయిల్ అనేది ఎనర్జైజ్ అవుతుందో అప్పుడే అది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అయ్యి ఆ కాంటాక్ట్స్ ని ఓపెన్ గానీ క్లోజ్ గానీ చేస్తుంది. ఈ కాయిల్ అనేది 5 వోల్ట్ డీసీ గానీ 24 వోల్ట్ డీసీ మీద కానీ వర్క్ అవుతుంది. ఆ కాంటాక్ట్స్ అనేవి ఏసీ లోడ్ ని ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ యూస్ చేస్తారు. నెక్స్ట్ షార్ట్ లో పిఎల్సి మరియు ఎస్కాడా గురించి చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయింది. ఈ రిలే కాన్సెప్ట్ అర్థమైతేనే ఆ పిఎల్సి ఎస్కాడా ఎలా వర్క్ అవుతున్నాయి అనేది ఈజీగా అర్థమవుతుంది.